వెల్కమ్ టు వారిక్ ఫిజియోథెరపీ క్లినిక్. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నారాజ్ గారు. వారిని అడిగి నడుముకు సంబంధించిన సమస్యలు చాలామందికి మనకి ఇటీవల కాలంలో నడుము లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకపోతే వృత్తిపరంగా కానీ చాలామంది నడుము సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెద్ద సమస్య అయిపోయింది చాలామందికి. ఈ నడుముకు సంబంధించిన సమస్యలు ఇటువంటివి ఎట్లా వస్తుంటాయి, ఏ కారణం చేత వస్తాయి, వాటికి ఫిజియోథెరపీ ద్వారా ఇటువంటి చికిత్స మనం చేసి అవి నివారణ చేయొచ్చు, లేకపోతే క్యూర్ ఇవ్వచ్చు. ఈ విషయం కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి వృత్తిపరంగా కానీ లేకపోతే లైఫ్ స్టైల్ పరంగా కానీ చాలామంది ఎక్కువ ప్రధానంగా వినిపించే మాట నడుము సమస్య, నడుము నొప్పి వస్తుందన్నమాట. ఈ నడుము నొప్పి అనేది అసలు ఏ కారణం చేత వస్తుంది, దానికి క్యూర్ ఉపశమనం ఫిజియోథెరపీ ద్వారా ఏ విధంగా ఇవ్వగలరు? ఈ విషయం మాకు వివరిస్తారా? ఇప్పుడు వెన్నెముకకు సంబంధించిన సమస్యలు అంటే సాధారణంగా ఏదైనా ఇంజురీస్ అవ్వటం కానివ్వండి, అంటే ఇంజురీ అంటే ఏం లేదు, యాక్సిడెంట్స్ కానివ్వండి, పైనుంచి కింద పడిపోవటం కానివ్వండి. సో ఫలితంగా మెడ దగ్గర కానీ లేకపోతే వీపు దగ్గర కానీ లేకపోతే నడుము దగ్గర కానీ ఇంజురీ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇంజురీ అంటే ఏం లేదా, లోపల నుంచి వెన్నుపాము ఉంటుంది. ఆ వెన్నుపాము అనేది కట్ అయిపోతుంది కొన్ని కారణాల వల్ల. అది ఇంజురీ, అది యాక్సిడెంట్స్ కానివ్వండి లేకపోతే పైనుంచి కింద పడిపోవటం కానివ్వండి, వాటి వల్ల. ఇంకోటి ఏంటంటే మనం చేసే పనుల వల్ల, మనం ఉండే విధానాల వల్ల ఈ నడుము దగ్గర కానీ మెడ దగ్గర కానీ డిస్క్ అనేది కంప్రెషన్కి గురవుతుంది. అంటే డిస్క్ బల్జ్ అయ్యి అటు నుంచి పాస్ అయ్యే నర్వ్స్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఈ రెండు సమస్యల వల్ల ఏంటంటే ఎక్కువ శాతం నడుము నొప్పి, మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే స్పైనల్ కార్డ్ ఇంజురీస్, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో స్పైనల్ కార్డ్ ఇంజురీస్, సో వాటికి ఏంటంటే ఈ ఏదైతే ఇంజురీస్ అవుతూ ఉంటాయో ఆ ఇంజురీస్ అవటం వల్ల మనకి ఈ లోయర్, అంటే నడుము దగ్గర కనుక ఇంజురీ అయితే లోయర్ లింబ్ ఉంటుంది కదా, కాళ్ళు, రెండు కాళ్ళు అనేది ప్యారలైజ్ అవుతాయి. లేదంటే సర్వైకల్ రీజియన్లో కనుక ఇంజురీ అయితే మనకి ఇక్కడ నుంచి మెడ దగ్గర, ఈ సర్వైకల్ మెడ దగ్గర భాగంలో కనుక ఇంజురీ అయితే మనకి పైనుంచి కింద వరకు, కొంతమందికి ఏంటంటే ఈ రెండు చేతులు అవ్వచ్చు, లేదంటే రెండు కాళ్ళు రెండు చేతులు ప్యారలైజ్ అవ్వచ్చు. అది ఇంజురీ అయిన విధానాన్ని బట్టి ఉంటుంది. ప్లస్ ఏ లెవెల్లో ఇంజురీ అయింది అంటే మెడ దగ్గర భాగంలో మనకి కొన్ని లెవెల్స్ ఉంటాయి. సర్వైకల్లో C1, C2, C3 అలా లెవెల్స్ ఉంటాయి. అసలు ఏ లెవెల్లో ఇంజురీ అయింది, మనకి ఆ నర్వ్స్ ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నాయి ఏంటి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చాలామందికి వెన్నెముక ఏమైనా విరిగింది అనుకోండి, ప్రమాదం, అంటే మీరు వెన్నెముక ఇంజురీస్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి సాధారణంగా వెన్నెముక ప్రమాదం జరగగానే ఇంకా ఆ ఫలితం అంటే పెరాలసిస్ అయినా లేకపోతే రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, కానీ అది ఎలాంటి టైప్ ఆఫ్ ఇంజురీ జరిగింది, లేదంటే మనకి ఆ ఇంజురీ అనేది ఎంత సివియర్గా ఉంది. ఓకే, ఇప్పుడు కొంతమందికి కంప్లీట్గా కట్ అయిపోతుంది. కంప్లీట్గా కట్ అయిపోయినానికి మనం ఏం చేయలేం. దాదాపుగా అవి రికవరీ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కొంచెం సిగ్నల్స్ పాస్ అవుతాయి, అంటే ఇంజురీ అనేది కొంతవరకే ఉంటుంది, కానీ కంప్రెస్ చేస్తూ ఉంటుంది. వాటి వల్ల కూడా పెరాలసిస్ వస్తుంది. సో ఇవేంటంటే రికవరీకి కొంచెం రికవరీ చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం పట్టింది. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల టైం పట్టింది, కొంచెం వెయిట్ చేయాలి. ఓకే 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 అంటే ఇప్పుడు ఒకవేళ ఆపరేషన్ అయిన వెంటనే ఈ ఫిజియోథెరపీ మొదలు పెట్టచ్చా? వెన్నెముక కొంతమంది రాడ్లు కూడా వేస్తుంటారు కదా, ఆ రాడ్లు వేసినప్పుడు ఏంటండి వాళ్ళకి తీసుకునే సమస్యలు ఏంటి? అంటే వాళ్ళు లేచి కూర్చోవడం కానీ నిలబడటం కానీ చేయవచ్చా? కొన్నిసార్లు వెన్నెముకల్లో విరిగినప్పుడు కొంతమంది కొన్నిసార్లు వింటుంటాం, వెనక వెన్నెముకలో రాడ్ వేశారు అని. వాళ్ళ అంటే లైఫ్ స్టైల్ ఎట్లా, పాత లైఫ్ స్టైల్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే ఇంకా వాళ్ళు లిమిటెడ్ మొబిలిటీతోనే లిమిటెడ్ ఫంక్షన్స్తోనే ఎంచుకుంటారు కదా? అది చెప్తాను. ఇంజూరీ అయిన విధానాన్ని బట్టి, ఏ లెవెల్లో ఇంజూరీ అయింది అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి సివియారిటీ, ఎంత సివియర్గా ఇంజూరీ అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి వెన్నెముకల ఫ్రాక్చర్స్తో పాటు మనకి స్పైనల్ కార్డ్ కూడా కొంతవరకు ఇంజూరీ అవుతుంది. అంటే వెన్నుపాము ఉంటుంది కదా, ఆ వెన్నుపాము ఏంటంటే ప్రతి ఒక్క మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్కి ఈ నరాలు సప్లై చేస్తుంది, చేతులకి, కాళ్ళకి. సో ప్రతి ఒక్క పార్ట్కి నరాలకు సప్లై చేసి కింద నుంచి ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో ఆ సిగ్నల్స్ తీసుకొని బ్రెయిన్కి సప్లై తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. సో ఆ స్పైనల్ కార్డ్ దగ్గర కనుక ఇంజూరీ అయితే మీకు ఆ పనులు, డైలీ లివింగ్ యాక్టివిటీస్ చేసుకునే విధానం అనేది కొంచెం మారుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు సపోజ్ కంప్లీట్గా కట్ అయిపోయింది అనుకోండి, లంబార్ రీజన్లో కనుక కంప్లీట్గా కట్ అయిపోతే కిందకి ఏదైతే మనకి రెండు కాళ్ళు ఉన్నాయో ఆ రెండు కాళ్ళు ప్యారలైజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ కంప్లీట్గా కట్ అయితే రికవరీ అనేది కొంచెం కష్టం.
ఫిజియోథెరపీ ద్వారా ప్రయత్నం చేయొచ్చా? ప్రయత్నం చేయొచ్చు, కానీ రికవరీ అనేది కొంచెం కష్టం. కంప్లీట్గా కట్ అయిపోతాయి. లేదు కొంతవరకు ఉంది, ఓన్లీ కంప్రెస్ అవుతుంది, లేదా కొంతవరకు ఇంజూరీ అయింది అనుకుంటే టెస్ట్లు ఉంటాయి, కొన్ని టెస్టులు. ఆ టెస్టులో తెలిసిపోతుంది ఎంతవరకు సిగ్నల్స్ పాస్ అవుతుంది ఏంటి అనేది కొంత టెస్టులో తెలిసిపోతుంది. అలాగే టెండాన్ జెక్స్ అంటారు, కొన్ని మోకాల దగ్గర టెస్టులు చేస్తారు. సో అవి చేయించుకుంటే అప్పుడు మనకి ఎంతవరకు ఆ సిగ్నల్స్ పాస్ అవుతున్నాయి, ఎంతవరకు మనకి సర్క్యులేషన్ అనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒకవేళ ఇంకొక విషయం, ఈ సాధన కొంతసార్లు అంటే కంప్లీట్ రికవరీ కాని వాళ్ళు వీల్ చైర్ పరిమితమై ఉంటారు. ఈ వీల్ చైర్ పరిమితమైన వ్యక్తుల్లో కింద బెడ్ సోర్స్ లాంటి కింద బటక్స్ మీద కురుపులు లాంటివి రావడం దగ్గర నుంచి, బ్లడ్ సర్క్యులేషన్ సమస్యల దగ్గర నుంచి, ఊపిరి పీల్చడం సమస్యలు లాంటివి చాలా సమస్యలు ఎదుర్కొంటుంటారు కూడా వాళ్ళు చాలామంది వీల్ చైర్కి కన్ఫైన్ అయిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులకి మన ఫిజియోథెరపీ ద్వారా ఉపశమనం ఆయన కలిగించవచ్చా? ఒకవేళ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎక్కువ వీల్ చైర్కి పరిమితమైన వ్యక్తులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు అంటే మన ఫిజియోథెరపీ ద్వారా వాళ్ళకి ఉపశమనం కలిగించవచ్చా? చేయొచ్చు, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఇంజూరీ అయిపోయింది అనుకుందాం. స్పైనల్ కార్డ్ లెవెల్లో ఈ లంబర్ రీజన్లో అంటే ఏదైనా నడుము భాగంలో కానీ కంప్లీట్గా ఇదైపోయింది. సో 2 కాళ్ళు ప్యారలైజ్ అయిపోయింది అని చెప్పాను. సో వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే రెగ్యులర్ యాక్టివిటీస్ ఉండాలి. చేతులకి ఎక్సర్సైజ్, ఇప్పుడు కాళ్ళు ఎలాగో పనిచేయట్లేదు కాబట్టి చేతులకు ఉండాలి ఎక్సర్సైజ్. చేతులతో పాటు ఇక్కడ నుంచి ఈ లెవెల్లో ఉంది కదా, ఈ లెవెల్కి కొంచెం ఎక్సర్సైజ్ ఉంటే సో ఫలితంగా వాళ్ళ యాక్టివిటీస్ అనేది కొంచెం స్పీడ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువసేపు కూర్చుంటారు, వీల్ చైర్లో కూర్చుంటారు, వాళ్ళకి కింద బెడ్ ప్రెషర్ సోర్స్ అంటారు. అంటే ఎక్కువ శాతం ప్రెస్ అయి ఉండటం వల్ల ఒకే ఏరియాలో పిరుదుల మీద సో వాటికి పుళ్ళు పడతా ఉంటాయి. అవి పడకుండా ఉండాలి అంటే ట్రాన్స్ఫర్స్ అంటే ఒకే పొజిషన్లో ఎక్కువసేపు కూర్చోకుండా అటు ఇటు మూవ్ అవ్వటం, ఎక్కువ శాతం యాక్టివిటీస్ చేసుకోవటం, ట్రాన్స్ఫరింగ్ అండి. ఏదైనా సరే వీల్ చైర్ నుంచి బెడ్కి, బెడ్ నుంచి వీల్ చైర్కి, లేకపోతే వేరే చైర్కి అలా మారుతూ ఉంటే ఆ ప్రెషర్ అనేది తగ్గుతుంది. లేదు కంటిన్యూస్గా కూర్చోవాల్సి వచ్చింది అనుకునే టైంలో అయితే కింద వీల్ చైర్లో ఏదైనా మెత్తగా ఉండేది కానివ్వండి, లేదంటే కుషన్ టైప్లో ఉండేది కదండి పెట్టుకుంటే కొంతవరకు ప్రెషర్ అనేది తగ్గించి ఆ పుళ్ళు పడకుండా చూసుకోవచ్చు. కానీ ఏదైనా సరే ఎక్సర్సైజ్ అనేది ఉండాలి. ఫిజియోథెరపీ యాక్చువల్గా ఉపయోగపడుతుంది వాళ్ళకి. ఫిజియోథెరపీ చేస్తే యాక్టివిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. చేతులకి అంటే కాళ్ళు ఎలాగో పని చేయకపోయినా సరే చేతులకి కొంతవరకు అన్న ఇంప్రూవ్మెంట్ ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా ఉంటుంది. సో యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేయొచ్చు. డాక్టర్ గారు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే అది ప్యారలైజ్ అయిన కాళ్ళు వల్ల అంటే అవి మనం ఉపయోగించాం కాబట్టి ఎటువంటి కదలిక ఉండవు కాబట్టి అంటే బ్లడ్ అక్కడ క్లాట్ అయ్యి వాటి వల్ల మనకి ఏమైనా ఇంకేమైనా సమస్యలు రావచ్చా? లేకపోతే ఆ కాళ్ళు అనేవి అలా క్షీణించడం వాటి ఫిజియోథెరపీ ద్వారా ఏమైనా అంటే స్పర్శ లేకపోయినా ఏమైనా మూవ్మెంట్ అట్లాంటివి? మీరు అడిగింది మంచి ప్రశ్నే. ఎందుకంటే ఇప్పుడు కాళ్ళు కదిలించలేదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, ప్లస్ కంట్రోల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఫిజియోథెరపీలో ప్యాసివ్ మూవ్మెంట్స్ అనేవి చేస్తారు కాళ్ళకి. అంటే వాళ్ళు కదిలించలేరు కాబట్టి ప్యాసివ్గా అంటే ఫిజియోథెరపిస్ట్ చేస్తే కొంతవరకు ఆ కంట్రోల్ కదలిక జరిగి ఆ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే. డాక్టర్ గారు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే అంటే ఇప్పుడు వెన్నెముకి గరగడం నుంచి కాకుండా కొన్నిసార్లు మన చిన్న బరువులు ఎత్తేటప్పుడు నడుము పట్టేస్తుంది. అదేంటి కండరాల నొప్ప, దాని ఫిజియోథెరపీ ద్వారా ఉపశమనం కలిగజేయచ్చా? సాధారణంగా ఏంటంటే ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు కూర్చున్నా, వంగి ఏ పనులైనా చేసినా, వంగి బరువులు లిఫ్ట్ చేసినా మెడ దగ్గర నడుము దగ్గర మనకి డిస్క్ అనేది బల్జ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే మెడ దగ్గర నడుము దగ్గర నడుము నొప్పి, మెడ నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకనే ఎవరైనా సరే బరువు లిఫ్ట్ చేసేటప్పుడు వంగి లిఫ్ట్ చేయకుండా మోకాళ్ళ మీద బెండ్ అయ్యి లిఫ్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ పోస్చర్ ఉండాలి. పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఈ వెన్నుముక మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈవెన్ 5 కేజీలు కానీ 10 కేజీలు కానీ లిఫ్ట్ చేసినా సరే వెన్నుముక మీద ప్రెషర్ పడుతుంది. సో అలా పడకుండా ఉండేయాలంటే మోకాళ్ళ మీద బెండ్ అవ్వాలి. సరే ఇంకో క్వశ్చన్ అడగచ్చు, మరి మోకాళ్ళు ఇబ్బంది ఉంటే మరి ఏం చేయాలి అంటే మోకాళ్ళు క్లియర్ చేసుకొని ఇది చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవాలి. ఫస్ట్ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకొని మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గుతాయి, కొన్ని ఎక్సర్సైజ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. సో దాని ద్వారా మనం యాక్టివిటీస్ అని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే నడుము బెండ్ అయ్యి ఏ పనులు చేయకుండా, ఎక్కువసేపు కూర్చోకుండా, ఎక్కువసేపు నుంచోకుండా చేసే పనులు మన నడుము దగ్గర ఉండే సమస్యలు రాకుండా ఉండడానికి సహాయపడతాయి. డాక్టర్ గారు ఒకవేళ నడుము సమస్యలు వస్తే, కండరాల నొప్పులు వస్తే ఎక్సర్సైజ్ ద్వారా కాకుండా ఫిజియోథెరపీలో వేరే చికిత్స విధానాలు ఉన్నాయా? అంటే అల్ట్రాసౌండ్ పెట్టడం కానీ అట్లాంటివి?
అవును. దాన్ని చూసి వివరిస్తారు. ఎందుకంటే కండరాలు పట్టేస్తే ఇప్పుడు ఏదైనా బరువు లిఫ్ట్ చేసినప్పుడు కండరం ఏదైనా పట్టేసింది అనుకోండి, ఆ కండరం ఒకవేళ ఎక్సర్సైజ్ ద్వారా వాళ్ళు చేయలేకపోయినా, అది రిలీజ్ అవ్వకపోయినా, మనకి ఫిజియోథెరపీలో అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ లాంటి కొన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో వాటి ద్వారా ఆ పెయిన్ రిలీజ్ చేసే ఏదైతే కండరం పట్టేస్తుందో ఆ కండరాన్ని రిలీజ్ చేసే ఆ టెక్నిక్ అనమాట అది. అల్ట్రాసౌండ్ కానీ, ఐఎఫ్టీ కానీ, టెన్స్ కానీ, ఇలాంటి ఎలక్ట్రికల్ మోడలిటీస్ చాలా ఉన్నాయి ఫిజియోథెరపీలో. వాటిని యూజ్ చేసి కండరాన్ని రిలీజ్ చేసి ఫలితంగా దానివల్ల వచ్చే పెయిన్ తగ్గించవచ్చు. ఓకే ఓకే. డాక్టర్ గారు, ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే డిస్లొకేషన్ అంటారు కొన్నిసార్లు. అంటే వెన్నెముక డిస్లొకేట్ అయింది అట్లా అంటుంటారు. దాని గురించి కొంచెం వివరిస్తుంటారు. అంటే ఫ్రాక్చర్ అవ్వకుండా డిస్లొకేట్ అయింది అంటారు. విపరీతం నొప్పితో సఫర్ అవుతుంటారు. మరి దాని నుంచి వివరిస్తారా? ఇప్పుడు డిస్లొకేషన్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, సో వెన్నుముక్క ఇది అనుకుంటే, సో ఇది కొంచెం పక్కకు వస్తుంది, ఈ అలైన్మెంట్ మారిపోతుంది. మధ్యలో ఉండి ఈ అలైన్మెంట్ మారిపోవటం వల్ల మధ్యలో ఉండే డిస్క్కి ఇబ్బంది, పైన ఉండే అంటే ఒక పొజిషన్లో ఒక చోట కనుక చేంజ్ వస్తే కంప్లీట్గా స్పైనల్ కర్వేచర్లో చేంజ్ వస్తుంది. సో వాటికి ఏంటంటే బ్రేస్లు వాడతారు. ఒకవేళ ఈ డిస్లొకేషన్ అయితే కనుక కరెక్ట్గా అలైన్మెంట్లో పెట్టి బ్రేసెస్ వాడతారు. ఆ బ్రేసెస్ వాడి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎలిమెంట్, స్పైనల్ ఎలిమెంట్ని అంటే పోస్చర్ని కరెక్ట్గా చేసే ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి. అవి ఫిజియోథెరపీలో చేస్తారు. అవి చేస్తే చాలా వరకు ఆ పోస్చర్ కరెక్ట్ అయ్యి ప్లస్ ఏదైతే డిస్లొకేట్ అయిందో ఆ డిస్లొకేట్ అయిందని కరెక్ట్గా అలైన్మెంట్లో పెట్టే అవకాశం ఉంది. డాక్టర్, ఒక డిస్లొకేట్ అయినప్పుడు నడడం మనకి కష్టంగా, ఆ పెయిన్ నుంచి కొంచెం పక్కకి వంగి నడుస్తారు, నడుస్తారు కానీ ఒకవేళ డిస్క్ అనేది అంటే వెన్నుముక్క మధ్యలో డిస్క్ ఉంటుంది కదా, ఆ డిస్క్ కనుక కంప్రెస్ అయ్యి బయటకు వచ్చి బల్జ్ అయ్యి ఏదైనా నరాన్ని కంప్రెస్ చేస్తే దానివల్ల వచ్చే పెయిన్ అయితే ఉంటుంది. కానీ దాదాపుగా ఆ డిస్లొకేట్ అయిన విధానాన్ని బట్టి ప్లస్ ఇప్పుడు ఇది అలైన్మెంట్ అనుకోండి, కరెక్ట్ అలైన్మెంట్, కొంతవరకు ఇలా వస్తే పర్వాలేదు. కంప్లీట్గా వస్తే మ్యాక్సిమం కొంచెం సర్జికల్ రికమెండ్ ద్వారానే చేస్తారు. అంటే కారణాలు ఏంటి డాక్టర్ గారు? ప్రమాదాలా లేకపోతే కొన్నిసార్లు ఏమన్నా బరువు లిఫ్ట్ చేయడం కూడా ఉంటుంది, బరువు లిఫ్ట్ చేయడం ఉంటుంది, రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి, చాలా కారణాలు ఉన్నాయి. పైనుంచి కింద పడిపోవటం, కొంతమందికి పైనుంచి కింద పడిపోయినప్పుడు ఫ్రాక్చర్ కాదు కదా, డిస్లొకేట్ అవుతా ఉంటాయి. కొన్ని పోస్చర్ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల రికవరీ అవడానికి ఎంతకాలం పడుతుంది పూర్తిగా? అది విధానం ఏదైనా సరే రికవరీ అనేది ఇంజురీ అనే విధానాన్ని బట్టి, సివియారిటీని బట్టి అది ఒకే వ్యక్తికి లాగా అందరికి ఒకే ఉండదు, టైప్లో ఉండదు, మనిషికి మారుతుంది. ఫిజియోథెరపీ ద్వారా పూర్తిగా రికవరీ చేసుకోవచ్చు. యాక్చువల్గా దాదాపుగా అన్ని స్పైనల్ కార్డ్కి సంబంధించినవి కానివ్వండి, వెన్నుముక్క సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా సరే కొన్ని ఫిజియోథెరపీ ద్వారా క్లియర్ అవుతాయి. సో ఫర్దర్గా ఫిజియోథెరపీ చేస్తే ఫర్దర్గా వచ్చే కాంప్లికేషన్స్ కూడా కొంతవరకు అడ్డుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, అమూల్యమైన సహాయం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.